11:12 అండి. వాక్యం చదువుకుందామండి. అందరూ కూడా మరి ఏకీభవించాలని కోరుతున్నాం. మరియు పరలోకము తెరువబడి ఉండుట చూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేది. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద కిరీటముండును. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చెప్పాలి నమ్ముకున్నంటే ఎందుకు నమ్ముకున్నాను? పెళ్ళి వాళ్ళకి పిల్లలు పుట్టినానికి లేకపోతే ఆటో గురించి గవర్నమెంట్ ఇచ్చి డబ్బుల గురించి ఇళ్ళకు సంబంధించి కొంతమంది చేసుకొని నమ్ముకోలేదు. ఎందుకు నమ్ముకున్నానంటే నేనే సత్యము నేనే జీవము నా మార్గం తప్ప ఎవరు పరలోక రాజ్యంలోకి ఆ మాట పెట్టి నమ్ముకున్నాం. నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, పరలోకి చేర్చబడాలి. అలాగే హైందవ సొంతకు అదే అంటారు, మోక్షరాజ్యం చేరుకోవాలి, మోక్షరాజ్యము చేరుకోవాలి. ఒక నెల ఉంది. ఆ నెలలో ఒక రోజున వెళ్ళిపోతాక డైరెక్ట్గా పరలోకి వెళ్ళిపోతారు. వారి సిద్ధాంతం అది, వారి సిద్ధాంతం అది. కానీ ఒక నెల ఉందట, ఆ నెలలో ఆ రోజు చనిపోతాక డైరెక్ట్గా అప్పుడే పరలోక రాజ్యం మోక్షరాజ్యం యొక్క గుమ్మాలు తెరబడతాయి అని ఉందట. నాకు తెలియదు. కానీ మంది ఏంటంటే ఎల్లప్పుడూ పరలోక రాజ్యం చేరుకోవాలని మన ఆశ. దేశం హల్లెలూయా హల్లెలూయా. పరలోక రాజ్యం చేరాలంటే బ్రతుకున్న పరలోక రాజ్యం చేరడానికి సిద్ధపడాలి. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం మనం చేరతాం. అక్కడ నిరీక్షణ కలిగి మనం వేసుకొని నమ్ముకున్నాం. నా మాట అర్థమవుతుందండి. కానీ అర్థపోయాడు బాగా అర్థమవుతుందా? దేశం హల్లెలూయా అది హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యం చేరాలి. ఇది మన నిరీక్షణ, అది క్రైస్తవ నిరీక్షణ. అందుకే దేవుని నమ్ముకున్నాం. నిజంగా ఒకప్పుడు మనందరూ కూడా పాపం చేసిన వాళ్ళమే. నేను మనందరూ కూడా ఒకప్పుడు మన పాపము చేసిన వాళ్ళే. ఆ పాపం మనం ప్రక్షాళన చేసుకున్నాం. యేసుక్రీస్తు రక్తున్నారా పాపాన్ని మనం ప్రక్షాళన చేసుకున్నాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేశం హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైనా నీతిమంతులు తెచ్చుకోండి మళ్ళీ జీవనం ఉంటుంది. ఏంటి నేను మానవ పల్లవ రాజ్యానికి వారసు అవ్వాలి, గొప్ప జీవనం వచ్చేస్తుంది. అంతకుముందు పాపం చేసినప్పుడు పల్లవ రాజ్యం జ్ఞాపకాలు, వేరే రాజ్యం జ్ఞాపకాలు, వీళ్ళకి సంబంధ రాజ్యాలే మనకి జ్ఞాపకం వస్తాయి. కానీ ఎప్పుడైతే మారుమనసు ఉన్నామో అప్పుడు నేను పల్లవ చనిపోతే పల్లవ వెళ్తాను, నిశ్చేత మనం మారుమనసు పొందుతాం. దేశం హల్లెలూయా హల్లెలూయా. కానీ ఈ రోజున అంచేత ఏం చేయాలంటే పల్లవ రాజ్యం మనం చూడాలి. ఎవరు చూశారు బైబిల్లో? యోహాను పల్లవ రాజ్యం చూశాడు, దర్శనం చూశాడు, పల్లవ రాజ్యం చూశాడు. ప్రకటన చూడాలి. ప్రకటన చెప్పిన మాటలను గొప్పగా చదవడానికి ప్రయత్నం చేయండి. నోట్ చేసుకోండి, చదువుకున్నా నోట్ చేసుకోండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1-2. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1-2. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని పరలోక దర్శనం కిందకి దిగొచ్చేస్తుంది. చూస్తున్న దర్శనం దిగి రాలేదు, చూస్తున్నాడు ఉపమాన రీతిగా ఆయన చూసి పరలోక పట్టి కిందకి దిగొచ్చేస్తుంది చూస్తున్నాడు. మరి పరలోక రాజు కిందకి వచ్చేస్తే మనసు ఏమవుతుందండి? పరలోక రాజ్యానికి ఎంత పడాలి? దేశం హల్లెలూయా. దేవుని బిడ్డంతో పరలోక రాజ్యానికి ఎంత పట్టి సిద్ధపడాలి. పరలోక రాజు కింద దిగొచ్చేస్తాడు. మనకు తెలియదు ఎప్పుడు జరుగుతుందో, కానీ పరలోక రాజు దర్శనం చూస్తున్నాడు. మనం కూడా పరలోక రాజ్యం వెళ్ళాలి. పరలోక రాజు కింద దిగి వస్తుంది.
పల్లవి రాజ్యం చేర్చబడాలి. దేశం హల్లెలూయా. పల్లవి రాజ్యం నేను ఎంచబడాలి, చేర్చబడాలి. సిద్ధంగా ఉన్నా. దేశం హల్లెలూయా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చు వేళ వేచియుందుమా, క్రీస్తు వచ్చు వేళ వేచియుందుమా, బండ సందుల పావురమా. హల్లెలూయా. అప్పించాను ఎప్పుడు నిల్చోదు. 20 అధ్యాయం ప్రకటన గ్రంథం 20 అధ్యాయం, ప్రకటన గ్రంథం 21:10, 21:10, ప్రకటన గ్రంథము 21:10. ప్రకటన 21:10. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు నాకు చూపెను. చూసారండి, ఎప్పుడు చూస్తానండి? ఆత్మవశుడై ఉన్నప్పుడు ఏ విషయం నుండి నువ్వు ఆత్మవశుడైపోవాలి. అప్పుడు దేవుని చూస్తాం, ఆ పనులు కనిపిస్తుంటాం. వీళ్ళకి సంబంధించిన ఆత్మ పనులు పరిశుద్ధాత్మని శక్తి పొందేవాడే, దేవుని ఆత్మ చేత నడిపించబడినవాడే, దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఆత్మ సంబంధ వ్యక్తిగా ఉన్నప్పుడే పనులు చూస్తాం. దేశం హల్లెలూయా. జాగ్రత్త కలిగించాలి. ఇప్పుడు చూస్తే ఆత్మవశుడు దేనికోసం అండి? ఆత్మవశుడు. మనం దేనికి వస్తుందండి? మనం దేనికి లోక సంబంధం లోకానికి వస్తున్నాం. లోకానికి వస్తున్నాయిపోతాం. సిగరెట్, బీడీ, సినిమాలకి, లేకపోతే టీవీలకి, ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి, యూట్యూబ్కి అన్నింటికి వస్తున్నాయిపోతాం. కానీ పనిలో ఆత్మవశం ఏంటంటే దేనికి? ఆత్మవశం అయిపోయింది. నీలో దేవుని శక్తి ఉంది, నీలో ప్రభావం ఉంది. నేను ఆత్మ అట్లా ఆపేసుకుంటా. నేను దేవుని శక్తి పొందావు, కానీ ఏం చేస్తా? ఆపేసుకుంటాం. కానీ దేవుని వస్తువు ఉంటే ఆత్మవస్తువు ఉంటుంది. ఐక్యతలో కష్టాలు బాధ సమస్యలు ఉండిపోయి నీ ఆత్మ ఆపేసుకుంటాను. జాగ్రత్త. నేను దేవుని చూడాలి, దేవుని ప్రవేశించాలి, దేవుని దిగొచ్చి చూస్తున్నాడు. దేశం హల్లెలూయా. 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 కానీ బైబిల్ చూడదు. ఎప్పుడు చూడగలుగుతాడు? యోహాను 3వ అధ్యాయంలో వచ్చిన గమనించాలి. ప్రతి కొన్ని చెప్తాను, చదివి మీరు అంతే గొప్ప వివరించుకుని వెళ్ళిపోతాను. ప్రకటన 3వ అధ్యాయం అదే చదువు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని. చూస్తాం కానీ ప్రవేశించాలి. పర్లేదు చూస్తాం, చనిపోయినాక బతికున్నా చూస్తాం, చనిపోయినా కూడా చూస్తాం. కానీ ఏం చేస్తామండి? ఏంటంటే కొత్తగా జన్మించితే కానీ చూడలేవు మనం. అమ్మా ప్రవేశించాలి. ఏంటంటే ప్రవేశించాలి. దేశం హల్లెలూయా. హల్లెలూయా. కింద ఉంటుంది. ఆ 3వ వచ్చింది. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని. యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. కొత్తగా జన్మించాలి. ఇక్కడ నీటి మూలగాను ఆత్మ జన్మించాలి. నీటి మూలం జన్మించాం, మార్గంగా బాధపడతాం. నీటి మూలం జన్మించి కానీ ఆత్మ జన్మించాలి. దేశం హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మను జన్మించాలి, ఆత్మలో జన్మించాలి. నీటి మూలం జన్మించి మంచిదే, మార్గంగా బాధపడదు మంచిదే, క్రైస్తవుడు. కానీ ఆత్మ ఎలా ఉంది? నీ ఆత్మ నీలో ఎలా ఉంటుంది? నీ ఆత్మ దేవుని వర్ధిల్లు. అంతే బైబిల్ చెప్తుంది, ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లగలిగి అన్ని విషయములను నీవు వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లాలి. నీ ఆత్మ ఆరిపోకూడదు. నీలో ఆత్మ ఉంది, ఆత్మ జ్యోతి నీలో ఉంది. నువ్వు ఆర్పేసుకున్న జాగ్రత్త. నువ్వు 10వ రోజు వెళ్ళాలి. నీ ఆత్మ ఆర్పకూడదు. చేస్తుంది హల్లెలూయా. ఐక్యత వల్ల ఐక్యత వల్ల, కష్టాల వల్ల, బాధ వల్ల, సమస్య వల్ల ఆర్పకు. నీళ్ళ ఆత్మ ఆర్పించుకుంటే నేను 10వ రోజు చాలేవు. చేస్తుంది హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆత్మ ఆర్పేసుకుంటాం. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఎంత వచ్చింది, రోగాలు వచ్చింది, సమస్య వచ్చి అప్పులు బాధ, ఎందుకు వచ్చి బతుకు, ఎందుకు జీవితము, ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎందుకు జీవితం, ఎందుకు సమస్యని దానిపట్ల ఏడుస్తున్నాము. జాగ్రత్త. కానీ ఆత్మ వర్ధిల్లు కదా చేస్తుంది. అప్పుడు దేవుని చూడగలరు. చేస్తుంది హల్లెలూయా. హల్లెలూయా. మనం గుడికెళ్తాం, పాట పాడతాము, అది ప్రార్థన చేస్తాము, మంచి చక్కగా బట్టలు వేసుకుని దేవస్థానికి వస్తాం. కానీ నీ ఆత్మ వర్ధిల్తుంది. వస్తా కూర్చొని వెళ్ళిపోతాం. కానీ నీ ఆత్మ నీ ఆత్మ ఎల్లప్పుడు కూడా వెలిగించబడాలి. దేశం హల్లెలూయా. రెండు ఆత్మ రాజీ కళ్ళు లాగలని నాకు చెప్పండి. తిడతాను పరుగుని అందరూ తిడతాను. పరుగుని మా గుడికి రావద్దు, ఇలా చూస్తానండి. దేశం హల్లెలూయా. ఎంతమంది రావద్దండి.
నేను స్తోత్రం హల్లెలూయా. మంచిది. ఎప్పుడు ఏం చెప్పాను? ఎప్పుడా అంటే నరునాత్మ ఎవరు పెట్టినా నీ ఆత్మ నీలో ఉంది. నా ఆత్మతో సత్యంలో దేవుడు నా ఆత్మ ఆరిపోద్దు. నిజంగా నేను ట్రాంపులు పెట్టుకుంటున్నాను. ఇంటిసేపు జోడిస్తున్నాను. కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, సమస్య వచ్చినా, భర్తలే పిల్లలు అప్పుడు పాలైపోయినా ఏమైపోయినా నువ్వు ఏ పడి ఇచ్చపడద్దు, అదరపడద్దు. ధైర్యంగా జీవించి నిండే విశ్వాసండి. చెప్పడం దేశం హల్లెలూయా. ధైర్యంగా జీవించి నిండే విశ్వాసండి. అంతేకాని నీ పరిస్థితులు నీ ఆత్మ ఆత్మకాదు. అప్పుడు పాలైపోయావు. ఎందుకు వచ్చింది బాధ? పిల్లలు లేడు, బాధ, సమస్యలు, ఎన్నో 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 విషయాలు. కృంగిపోతే జీవితాన్ని తిరిగి లేపే దేవుడు. దేవుడితో హల్లెలూయా. ఈ యాదవులు వచ్చాయంటే నేను ఒక ఆశలో పొంది వెళ్ళాలి. యాదవులు వచ్చాయంటే దేవుడి దీవులు పొంది వెళ్ళాలి. దేవుడితో హల్లెలూయా హల్లెలూయా అంటే హల్లెలూయా హల్లెలూయా. కనుక పాత కొడుకు ముగిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. కానీ మన వ్యక్తిగత జీవితం మన గుడికి వచ్చిన బైబిల్ చదివి ప్రార్థిస్తున్న ఏం చేసినప్పుడు కూడా నీవు వర్ధిల్లాలి. నువ్వు దేవుని మంది వర్ధిస్తే బయట వర్ధిస్తావు. దేవుని మంది నిజంగా దేవుని అన్న ఆనందిస్తే బయట ఆనందిస్తావు. దేవుని మంది వాక్యంలో బలపరచబడితే నువ్వు బయట వెళ్ళి బలపరచబడతావు. అందుకని దేవుని మంది వచ్చాను, కూర్చున్నాను, వెళ్ళిపోయాను, పాడాను పాటలు, లేకపోతే వాక్యాలు, లేకపోతే నువ్వు బైబిల్ చదివానని ఒక సంతృప్తిలో వెళ్ళిపోద్దు. నీ ఆత్మ వర్ధిల్లాలి. చెప్పకూడదు హల్లెలూయా. ఎవరు చేయాలి? ఆత్మ హల్లెలూయా. ఎవరైనా చాలా మంది ఆత్మ కృంగిపోయిన జీవితాలు. ఆత్మ ఎదగలేదు. ఆత్మ బలహీనపడిపోతారు. ఆత్మ స్థిరంగా ఉండలేదు. విశ్వాసం ఉంటావు కానీ ఆత్మ నీలో ఉండదు. నీ శక్తి నీలో ఉండదు. నేను ధైర్యం ఉండి నిండే విశ్వాసం ఉంటావా? నేను నిండే విశ్వాసం ఉన్నాను. చెప్పలేదు దేవుని వెళ్ళిపోతామా? హల్లెలూయా 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 హల్లెలూయా. కానీ మన వ్యక్తిగా జీవితం చూడండి. 18:3 మత్తయి సువార్త. ఎప్పుడు ఉండగలవు అంటే ఎప్పుడు ఉండగలవు? 18 ప్రశ్న వేస్తే జవాబు నేను చెప్పేస్తాను. ప్రశ్న జవాబు నేనే. 18:3 మీరు మారు మనసు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యం కూడా చెప్తాను. పరలోక రాజ్యం ఎప్పుడు ప్రవేశించానండి? చంటి పెట్టినట్టు సభ. చంటి పెట్టినట్టు వెళ్తుంది. మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని. అది చూసా. చిన్నపిల్లలకి కానీ చిన్నపిల్లకి వాళ్ళకి పాపం చేసిన చిన్న పాపం చేసిన మరి భూమిగా ఏం తెలియదు. అంటే మనసుగా చిన్నపిల్లలకి మనసు కలగండి. చిన్నపిల్లలని తగ్గించుకునే స్వభావం. చెప్పలేదు తగ్గించుకునే స్వభావం అండి. తగ్గింపు భర్త విషయం తగ్గింపు, భార్య విషయం తగ్గింపు. కోపం వస్తే చిన్నమ్మ చేస్తారు, కోపం వస్తే ఏదో చేసేస్తా. తగ్గించుకోండి. బయట తను తగ్గించుకున్నాడు. తగ్గించుకోవాలి. నాకు డబ్బు ఉంది, బలం ఉంది, క్యాష్ బ్యాంకులో క్యాష్ ఉంది, నాకు 3 మేళ ఉన్నాయి, అమ్మా నాకు గుర్రాలు ఉన్నాయి. గుర్రాలంటే హీరో హోండా ప్లస్లో అండ్ ఇంకా ఏమన్నాయి కదా, నాకు గుర్రాలు ఉన్నాయి. నాకేంటండి మొన్న కానీ 1,80,000 బండి అదంతా ఏ బండి కదా, ఏ బండి? బుల్లెట్ ఏం పెట్టదు. హెర్బల్ పెట్టదు. హెర్బల్ అంటే ఆదాయానికి మందు ఇవ్వడం అంటుంది. ఆదాయం తక్కువ, సోకి ఎక్కువ. వేస్తూ ఆదాయం తక్కువ, సోకి ఎక్కువ. ఆదాయం తక్కువ, ఆదాయం ఎక్కువ. కానీ మన వ్యక్తిగత జీవితం చిన్నపిల్లలు ఏ స్వభావం చెప్పండి? పిల్లల మనస్తత్వం అంటే తగ్గింపు స్వభావం. అంటే మోసే తను తగ్గించుకున్నాడు. ఇజ్రాయెల్ తిరగబడినప్పటికీ, ఇజ్రాయెల్ కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఏమేమి చేసినప్పుడు కూడా మోసే ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ప్రభా వీడేం చేయొచ్చు, క్షమించు ప్రభా, నేను వీడు తిరగబడతాను నాన్న, వీడి మూడు ఏం తెలియదు ప్రభా, వీడు క్షమించు ప్రభా అని వారికి ప్రార్థన చేసి దేశం హల్లెలూయా. ఇద్దరు కలిసి మందే వెళ్ళాడు. ఇద్దరు కలిసి మందే వెళ్ళాడు. మందిని వాళ్ళేమో నేను ఉపవాసం ఉన్నాను, వాళ్ళు 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నేను కానుకెత్తున్నాను, అబ్బా గొప్పలు చెప్పండి. గొప్పలు ఏం చెప్తున్నా చెప్పండి? గొప్పలు చెప్తున్నాడు. గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థిస్తాడు. గొప్పలు చెప్పుకుంటూ అంతా హెచ్చించుకుంటూ ప్రార్థన. ఒకడు అంటాడు పక్కన ఉన్నాడు, అయ్యా ఆకాశ వైపు కళ్ళు తిరిగి నేను రొమ్ము కొట్టుకుంటూ ఏడుతున్నాడు. తెలుసా? హల్లెలూయా. చూసారు? డబ్బున్నాడు గర్వంగా నాకేంటి ఆడంటాడు. పక్కన ఉన్నవాడు
పాపం ఉంటే అటువంటి వాడిని నేను కాదు అంటే పక్కలతో పోల్చుకున్నాడు. పక్కన పేదవాడట, ధనహీనుడట, నా అటువంటి వాడిని కాదు నేను. డబ్బులో ధనవున్నాను, అబ్బా నేను మంచి బట్టలు వేసుకున్నాను, ఊళ్ళో అబ్బా అన్నీ ఉన్నాయి, అటువంటి వాడిని కాదు. నేను గొప్ప వ్యక్తిని అంటే దాని గర్భ అంతే. దేవుడు ఎవరు దేవుడు తీర్పు తీసుకుంటారు? పేదవాడు రాజ్యానికి తీర్పు తెచ్చుకున్నాడు. ఈ దేవుడు డబ్బున్నాడు చేసి గొప్పలకి చేసుకున్నాడు. వాడేమో తగ్గించి వాడు దేవుడు రాజ్యం వారసులండి. అది దాని అర్థం. నేను అంత తగ్గించుకుంటావు అప్పుడు దేవుడు రాజ్యం ప్రవేశిస్తావు, లేకపోతే వెళ్ళబడతావు. తెలుస్తా నిలబడితే